హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ చాలా ఉన్నాయి. మీకు అవన్నీ డీటెయిల్స్గా చెప్తాను. ముందు మన వజీరెక్స్లో ఉన్న అప్డేట్ ఏంటనేది చూద్దాం. ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మీరు వజీరెక్స్లో చూస్తున్నారు కాబట్టి నేను చెప్పబోయే డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. బట్ దానికి కొంచెం వివరించి చెప్తాను మీకు నేను. వజీరెక్స్ వాళ్ళు నిన్న ఒక అప్డేట్ చేశారు. అదేంటంటే 55%, 45% అన్నది ఒకటి అనౌన్స్ చేశారు. దానికి ఒక పోల్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఎవరెవరైతే వజీరెక్స్ ప్లాట్ఫామ్లో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ, బి అని. ఏలో ఒక రకంగా ఉంటుంది, బిలో ఒక రకంగా ఉంటుంది అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు. అదేంటంటే వాళ్ళు అనేది మీ కాయిన్స్ కానీ ఉంటే దాంట్లో 55%, 100కి 55%, 55 రూపాయల వరకు మీరు వాడుకునేటట్టు ట్రేడింగ్ చేసుకున్నా సరే, విత్డ్రా చేసుకోవడానికైనా సరే మేము అవకాశం కల్పిస్తాం, త్వరలోనే ఓపెన్ చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పోలింగు ఆగస్టు 3వ తారీఖు వరకు ఉంది. దాని తర్వాత వాళ్ళు మనం విత్డ్రాయల్కి ఓపెన్ చేయొచ్చు, ట్రేడింగ్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. దాంట్లో 55% అంటే మనం కొన్ని కాయిన్స్ కొనుంటాం కదా, వాటిది ఆనాడు వాళ్ళు ఓపెన్ చేసే నాడు ఏ ప్రైస్ ఉంటే దాంట్లో 55% మనకి అలౌ చేస్తానంటున్నారు. సరే, ఒక విధంగా చూసుకుంటే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మొత్తం పోకుండా అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ అయినా వస్తుంది, తిరిగి వస్తుంది అన్న ఆశ అయితే కలిగింది. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామమే, కొంతవరకు రిలీఫ్. ఇప్పుడు నేను టోటల్గా వజీరెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఈ టైంలో డబ్బులు పోగొట్టుకోవటం అనేది. మనకి క్రిప్టో కరెన్సీ అంటేనే కొంచెం రిస్క్. ఇట్లా జరగడం మన ఈ వరల్డ్లోనే ఇదే ఫస్ట్ టైము ఇంత అమౌంట్కి హ్యాకింగ్ జరగటం అనేది. $230 మిలియన్, అంటే ఇంచుమించు మన ఇండియన్ మనీలో 2000 కోట్లకి హ్యాక్ చేయబడింది అని చెప్తున్నారు. నిజాలు ఆ దేవుడికే తెలియాలి, హ్యాకింగా లేకపోతే స్కామ్ చేశారా మరి ఏంటనేది. నాకైతే సస్పెషన్ స్కామే, వీళ్ళేదో స్కామే ప్లాన్ చేశారు. వాళ్ళు ఈ నెప్పాన్ని మన నార్త్ కొరియన్ హ్యాకింగ్ గ్రూప్ ఒకటి ఉంది, లజారస్ అని, వాళ్ళ మీద నెట్టేస్తున్నారేమో అని మాకు అనుమానం ఉంది. ఓకే, వాళ్ళు చెప్తున్నారు మాకు రికవర్ అయిన తర్వాత మేము మళ్ళీ ఇస్తాము అని అంటున్నారు. ఇప్పుడు మనకున్న 100%లో 55% ఇప్పుడు ఇచ్చి మిగతా 45% లాక్ చేసి పెడతాము. లాక్ చేసి మీకు కాయిన్స్గా ఇస్తా అంటున్నా వాడు, యుఎస్డిటీగా ఇస్తామని అంటున్నాడు. అదే ఏంటి తిరకాస అని అర్థం కావట్లేదు. ఓకే, చూద్దాం వాడు ఏం చేస్తాడో. ఏదోటి రానివ్వండి, వచ్చినంత వరకు లాభం అనుకోవాల్సిందే తప్ప ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేరే ఏది ఆలోచించుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ వజీరెక్స్ గురించి ఒక క్లిప్పింగ్ ఉంది, అది చదివి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను, మీకు పెడతాను, మీరు కూడా చదువుకోండి, క్లియర్గా మీకు అర్థం అవుద్ది. ది 55-45 మోడల్, a quick path to recovery. Wazirex will decide to use the 55-45 model to speed up the reopening of the platform. This strategy enables the users to have direct access to the 55% of their digital currency for trading or withdrawal, while 45% will be
surrendered in order to transform it into equivalent USDT tokens which will be locked. ఇది ఈ బ్యాలెన్స్ 45%ని యుఎస్డిటీగా కన్వర్ట్ చేసి మేము లాక్ చేసి పెడతాం అంటున్నాడు. అది ఎన్నాళ్ళు లాక్ చేసి పెడతాడు, ఆడు ఎప్పుడు సాల్వ్ చేస్తాడో అప్పుడు ఇస్తామని అంటున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది మన వజీరెక్స్లోనే. ఆయన నిశ్చల్ శెట్టి ఒక ట్వీట్ ఒకటి చేశాడు, అది ఏంటనేది పెడతాను. ఆ నిశ్చల్ శెట్టి, the fastest way to open platform again for operations is to socialize the loss across the crypto portfolios. INR wallet balance will not be impacted. ఇది ఏమంటున్నాడంటే మనకి కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళకే ఎఫెక్ట్ ఇస్తుంది. ఐఎన్ఆర్లో డిపాజిట్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఆర్లో బై చేసింది కాదు. ఐఎన్ఆర్లో మీ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ డబ్బులు మాత్రం 100% మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇంతవరకు బాగుంది. మన డబ్బులు ఏదైతే అకౌంట్లో ఉన్నాయో, వ్యాలెట్లో ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి అంటున్నాడు. 100% మీకు తిరిగి ఇచ్చేస్తాం ఆ డబ్బులు. కాయిన్స్ కొన్నాయి మటుకు 55% ఇప్పుడు విత్డ్రాల్కి ఇస్తూ ఉంటున్నారు. అది చూసుకోండి. అప్పుడు కానీ మీకు ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ కాయిన్స్ కానీ హోల్డ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్కో లేకపోతే హార్డ్వేర్ వ్యాలెట్ కొనుక్కొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటారంటే పెట్టుకోండి. నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. మీరు క్లియర్గా చూసుకుని అట్లాగే మీకు నచ్చితే ఒకవేళ వేరే ఎక్స్చేంజ్ ఏదన్నా చేయాలనుకుంటే, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారంటే CoinDCX బాగుంది. CoinDCX లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను. అట్లాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఈ వీడియో చివరిలో ఉంటుంది. ఎవరికైనా అవసరమైతే నాతో చాట్ చేస్తే మీకు లింక్ షేర్ చేస్తాను, ఓపెన్ చేసుకోండి. ప్రస్తుతం ఇప్పటివరకు నేను వాడుతున్న దాంట్లో CoinDCX బాగుంది, ఈజీగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. అది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, CoinDCX వాళ్ళు చెప్తుంది, నా మాట కాదు ఇది, వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. మీరు ట్రస్ట్ వ్యాలెట్లోనో హార్డ్వేర్ వ్యాలెట్లోకో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. CoinDCXలో పెడితే మేము సేఫ్, చాలా జాగ్రత్తగా ఉంటాయి మీ డబ్బులు అని అంటున్నారు. ఇది ఒక మంచి విషయం. ఓకే, ఇంతవరకు వజీరెక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ క్యాష్ వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఏదైతే అది 100% మీకు తిరిగి వస్తుంది. అది చూసుకోండి. బాగా జరిగే అన్ని విధాలుగా ఇంతవరకైనా జరిగితే కొంత రిలీఫ్ ఉంటుంది. మన వజీరెక్స్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, హోల్డింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. కొంతవరకు అట్లీస్ట్ 50% అయినా రియలైజ్ అవుతుంది మన డబ్బులు అన్నది కొంచెం సంతోషకరమైన విషయం. మరీ ఓహోను సంతోషపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చూద్దాం, చేశారు. ఇక ఇప్పుడు మనం వాడిని ఏం చేయలేము, అందుకని వాళ్ళు ఆడుకుంటున్నారు మనతో. ఓకే, చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం బిట్ కాయిన్ $68,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు ఈ నెల 30-31 తారీఖు వరకు ఇట్లాగే ఉంటుంది మార్కెట్. పెద్ద మూమెంట్ ఉండదు. దానికి ఒక క్లిప్పింగ్ పెడతాను, మీకు చెప్తాను. FOMC మీటింగ్ ఉంది, దాని గురించి క్లియర్గా చెప్పి మీకు క్లిప్పింగ్ పెడతాను, మీరు చూసుకోండి. ఎందుకు FOMC మీటింగ్ ఎంత ఇంపార్టెన్స్ చాలామంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎంతసేపు మీరు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు అంటున్నారు. కాబట్టి మీరు చదువుకుంటే ఈ వడ్డీ రేట్లకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. చూసుకోండి, మీరు కూడా చదివినిస్తాను. ఇప్పుడు క్రిప్టో మార్కెట్ FOMC అండ్ జెర్మీ పవెల్ స్పీచ్ ఇన్ ఫోకస్ అమిడ్ ఫెడ్స్ రేట్ కట్ టాక్స్. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది ఉంటుంది. క్రిప్టో మార్కెట్ వెయిట్ చేస్తుంది FOMC మీటింగ్. ఈ నెల జూలై 30-31 తారీఖున మీటింగ్ ఉంది వాళ్ళది, FOMC మీటింగు. ఆ మీటింగ్ కోసం
నాట్ ఓన్లీ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్, ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని వెయిట్ చేస్తున్నాయి ఏం చెప్తాడు రేట్ కట్లు. యాక్చువల్గా ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మనకు వచ్చిన అందిన న్యూస్ 3 రేట్ కట్స్ ఉండొచ్చు అని అంటున్నాడు. మరి ఎట్లా చేస్తాడు ఏంటనేది చూడాలి, ఆయన ఏం డిసిషన్ తీసుకుంటాడని. ఇందుకే ప్రతిసారి నేను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గురించి మీకు రిమైండ్ చేస్తూ ఉంటాను, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది చదివినిపిస్తాను చూడండి. ఎఫ్ఓఎంసీ గురించి. ఎఫ్ఓఎంసీ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అండ్ పవర్స్ స్పీచ్ టు ఇంపాక్ట్ క్రిప్టో మార్కెట్ డైనమిక్స్. చూడండి, క్లియర్గా ఇచ్చారు, ఇది చదవండి మీరు కూడా. ది మార్కెట్ ఎక్స్పెక్ట్స్ ద ఫెడ్ టు మెయింటైన్ పాలసీ రేట్స్ at their upcoming meeting but predicts 3 rate cuts in 2024. US job data released to provide insights into the labor markets, health and the Fed's decision. ఇవన్నీ కూడా జాబ్స్ మార్కెట్ మీద, హెల్త్ మార్కెట్ మీద, వీటి మీద డిసిషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది అంటున్నారు. ఎఫ్ఓఎంసీ వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏం డిసిషన్ తీసుకుంటారనేది. సో నెక్స్ట్ వీక్, రేపు మండే నుంచి స్టార్ట్ అవుతున్న వీక్లో మేజర్గా మనకి 30-31 తారీఖు వరకు పెద్దగా మూమెంట్ ఉండదు. మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు నుంచే మూమెంట్ ఉంటుంది, మార్కెట్లో కొంచెం పెరగడం మొదలు పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న 27వ తారీఖున అక్కడ అమెరికాలో ఒక న్యూస్ ఉంది, అది చదివి వినిపిస్తాను చూడండి. డొనాల్డ్ ట్రంప్ వోట్స్ టు ఫైర్ ఎస్ఈసి చైర్ గ్యారీ గెన్స్లర్ ఇఫ్ ఎలక్టెడ్. ఈజ్ XRP path to $1 back on former President Donald Trump took stage at the 2024 Bitcoin conference in Nashville in America. నాష్వెల్లీలో ఆయన మొన్న మాట్లాడాడు ఆయన. ఆ కాన్ఫరెన్స్, బిట్కాయిన్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. దాంట్లో మాట్లాడుతూ క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ గ్యారీ జెన్స్లర్ అని SEC చైర్మన్, ఆయన్ని ముందు లేపి పడేస్తాను, ఆయన అంతా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు క్రిప్టో కరెన్సీకి, నేను వేరే వాళ్ళని, ఆయన ట్రంప్ కానీ ఎలక్ట్ అయి ప్రెసిడెంట్ అయితే అని చెప్తున్నారు. ఇది మంచి విషయమే. ఆయన కూడా చాలా నసబెట్టేస్తున్నాడు. XRP కేసు తేల్చడు, ఈ మన రెగ్యులేషన్ గురించి ఏం చెప్పడు, ఎంతసేపు కాంట్రవర్సీగానే మాట్లాడుతుంటాడు తప్ప పాజిటివ్ ట్రెండ్లో మాట్లాడటం. ఇది మన ట్రంప్ గారు విషయం. ఇప్పుడు మనకి ఇంకా వజీరెక్స్ అయిపోయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ప్రస్తుతానికి ఏం బయింగ్ చేయబాకండి. ఆగస్టు 1st వీక్ వరకు వెయిట్ చేయండి. ఆగస్టు 1st వీక్లో చూసుకుని మీకు ఆ టైంకి వజీరెక్స్ ఫండ్స్ కూడా 1st వీక్ టు 2nd వీక్లో రియలైజ్ అయితే విత్డ్రావల్ చేసుకుంటారో మరి ట్రేడింగ్ చేసుకుంటారో అది మీరు డిసైడ్ చేసుకోండి. దాంట్లో విత్డ్రా చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో నాదుడు అనేవాడు ఎవడో లేడు ప్రస్తుతం మన వజీరెక్స్కి. ఎందుకంటే ఆయన నిఖిల్ శెట్టి కూడా దుబాయ్లో వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఎవరో నోరుపి మాట్లాడలేదు. ఆయన చెప్తున్నాడు కానీ ఎంతవరకు ఇది జరుగుద్ది, కొంతవరకు మన డబ్బులు వచ్చేస్తే బాగుంటుందని నాకు కొంచెం ఎక్కడో హోప్ వచ్చేస్తే బాగుంటుంది త్వరగా, ఇంకా ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కొంచెం అట్లీస్ట్ రిలీఫ్ వచ్చి మనం మళ్ళీ ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.